తెలంగాణలో నేటితో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లు నామినేషన్ వేయనున్నారు. రేపు నామినేషన్ల పరిశీలన జరగగా 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ప్రకటించారు. ఇక 29న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు కౌంటింగ్ ఫలితాలు వెలువడనున్నాయి. రైట్. ఇక తెలంగాణలో నేటితో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బలుమూరి వెంకట్లు నామినేషన్ వేయనున్నారు. రేపు నామినేషన్ల పరిశీలన జరగగా 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ప్రకటించారు. ఇక 29న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు కౌంటింగ్ ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఈ రోజు సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లకు సంబంధించినటువంటి తుది గడువు ఉంది. ఇప్పటి వరకు ఇంకా ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించినటువంటి నోట్ ని ఏఐసిసి విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరూ నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్లకు సంబంధించినటువంటి పత్రాలను కూడా గాంధీ భవన్ సిద్ధం చేసింది. ఒక్కొక్క నామినేషన్ పత్రంపై 10 మంది ఎమ్మెల్యేలు సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ కూడా పూర్తయింది. కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు నామినేషన్ పత్రాల మీద సంతకాలు చేశారు. అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో సహా కొంతమంది ఎమ్మెల్యేలు కాసేపట్లో అసెంబ్లీకి రానున్నారు. వాళ్ళ సమక్షంలోనే అసెంబ్లీ కార్యదర్శికి వెళ్లి ఈ నామినేషన్ పత్రాలను వేస్తారు. తుది గడువుకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్లకు సంబంధించిన తుది గడువు ఉంది. 22వ రేపు నామినేషన్లను పరిశీలిస్తారు. 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. 29న ఎన్నికలు ఉంటాయి. అదే రోజు కౌంటింగ్, అదే రోజు ఫలితాలను కూడా వెల్లడిస్తారు. కానీ 2 నామినేషన్లే వచ్చే అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ కూడా పోటీలో లేదు, బీజేపీ కూడా పోటీ చేయట్లేదు. ఇక కాంగ్రెస్ కి సంబంధించి 2 నామినేషన్లు వస్తాయి కాబట్టి వీళ్ళిద్దరిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి తెలిపే అవకాశం ఉంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2 అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా బల్మూరి వెంకట్ వీళ్ళ నామినేషన్ పత్రాలు కూడా రెడీ అయిపోయాయి. నిన్ననే అసెంబ్లీ కార్యాలయానికి, సిఎల్పి కార్యాలయానికి వచ్చి వీటికి సంబంధించిన పత్రాలు, అభ్యర్థులు ఇవ్వాల్సినటువంటి పత్రాలన్నింటినీ అసెంబ్లీకి సంబంధించినటువంటి సిబ్బందికి ఇచ్చారు. ఈ రోజు మరికాసేపట్లోనే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రుల సమక్షంలో నామినేషన్ వేయనున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్.